ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ముఖ్య ఉద్దేశం, మీ అందరికీ తెలుసు, నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం ఇదొక పటిష్టమైనటువంటి కుల సంఘం. గత ఎన్నో సంవత్సరాల నుంచి యావత్తు మున్నూరు కాపులను ఒక్క తాటిపై నిలబెట్టి వాళ్ళను ఒక ప్రోగ్రెసివ్ మార్గంలో, డెవలప్మెంట్ మార్గంలో నడిపించినటువంటి పెద్దలు స్వర్గీయులు ధర్మపురి శ్రీనివాస్ గారు ఎంతో డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, నిజామాబాదులో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మినిమం ఒక కళ్యాణ మండపం అయితే వాళ్ళు కట్టుకోగలిగారు, సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నారు. అటువంటిది తను వెళ్ళిపోయిన తర్వాత కుల బంధువులు అందరూ కలిసి, సంజయ్ నువ్వు ఉంటే బాగుంటుంది, నాన్నగారి తర్వాత నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలా, నాన్నగారు ఎలా పనిచేశారో నువ్వు కూడా అలాగే పనిచేయాలని చెప్పి యునానిమస్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు పత్రికాముఖంగా వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తారీఖున ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. దానికి గాను మన అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ గారు, అలాగే పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మినిస్టర్ అనే పేరు లేదు కానీ మినిస్టరే. అలాగే మా నాన్నగారి చిరకాల మిత్రుడు, ఫార్మర్ మినిస్టరు, ఇప్పుడు ఎమ్మెల్సీ మన పక్క రాష్ట్రం నుండి బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఏఐసిసి కోఆర్డినేటర్ వేణు గారు, ఓబీసీ సెల్, ఆయన కూడా విచ్చేస్తున్నారు. అలాగే మన డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, మన రాష్ట్రానికి ఉన్నటువంటి చైర్మన్లు అన్వేష్ రెడ్డి గారు, అందరూ కూడా, తయార్బిన్ గారు, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ నిజామాబాద్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేటు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ, నిజామాబాదు ఎంపీ గారిని కూడా ఈ సభకి ఆహ్వానించడం జరుగుతోంది. పెద్ద మనుషులు అందరూ వెళ్ళి ఇంకా పత్రిక ఇవ్వలేదు, ఈరోజు రేపు ఇద్దామనుకుంటున్నాం అవైలబుల్గా ఉంటే. అలాగే పార్టీలకు అతీతంగా అటు టీఆర్ఎస్ నుండి ప్రశాంత్ రెడ్డి గారిని, కేఆర్ సురేష్ రెడ్డి గారిని కూడా పిలవటం జరిగింది, వారు కూడా వస్తామని చెప్పారు. బీజేపీ ప్రెసిడెంట్ దినేష్ కులాచార్ని గారిని కూడా ఇన్వైట్ చేశాము. ఇప్పుడు మనం ఈ ప్రెస్ మీట్ జరుపుతున్నప్పుడు ఈ టౌన్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు కూడా పెద్ద మనుషులు వెళ్ళి పత్రికలు ఇవ్వటం జరుగుతుంది. సో ఒక భారీ సభని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు ఉన్న అంచనాల ప్రకారం నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో ఉండి కూడా ఈ సభకి అన్ని కుల సంఘాల వారు కూడా వస్తామని చెప్పి మెసేజ్లు పంపుతున్నారు. మీ ద్వారా, మీడియా అండ్ ప్రెస్ ద్వారా కూడా ఈ సమాచారం అందని వాళ్లకు, వారికి కూడా మీ సహకారంతో
ఈ వార్తని వారి దాకా చేరజేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరటం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో అటెండ్ అయినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభని సక్సెస్ చేయడానికి మీ వంతు కృషి కూడా చేస్తారని ఆశిస్తూ ఈ మీటింగ్ ముగిస్తూ ఉన్నాము. వేదిక మన కపిల హోటల్ పక్క సందులో మున్నూరు కాపు సంఘం ప్రగతి నగర్లో ఉదయం 11ంటికి సభను తలపెట్టడం జరిగింది. ఇక హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు కొద్దిగా అరగంట అటు ఇటుగా సభ ప్రారంభం చేద్దాం ఇచ్చింది కాబట్టి మనకి ఇది సెంటిమెంటు ఇక్కడే పెట్టాలని చెప్పి పెద్దలు నిర్ణయించడం జరిగింది కాబట్టి అక్కడే పెట్టడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు ఎలాగైతే దీన్ని ఒక డెవలప్మెంట్ దిశగా మున్నూరు కాపులను తీసుకెళ్లారు, ఆయన అడుగుజాడల్లోనే నడుచుకుంటూ మున్నూరు కాపులందరినీ ఏకతాటి మీద నడిపిస్తూ ఇతర కులాలను కూడా కలుపుకొని పోవాలనేది నా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం మున్నూరు కాపుల సంఘం ఏదైతే ఉందో దాని వింగ్స్ని స్ప్రెడ్ చేయాలనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇది సంఘానికి సంబంధించింది కాబట్టి ఇండిపెండెంట్ డిసిషన్స్ కంటే కూడా యునైటెడ్ డిసిషన్స్ తీసుకోవాలనేది నా అభిప్రాయం. అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఇంకా మునుముందు తీసుకునే డెసిషన్స్ మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తాను. ఈ రోజుది కాదు, నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గరికి చాలాసార్లు ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రతిసారి వాళ్ళు చేసినప్పుడు మా నాన్న నేను పాజిటివ్గా ఉన్నాను, నడిపే పెద్ద మనిషి ఎవరో ముందుకు రావాలని చెప్పి ఆయన అడుగుతుండే, ఎవరు రాలేదు. ఇప్పటికైనా సరే మేమున్నాం, మేము నడుపుతామని ఎవరన్నా వస్తే దాన్ని పాజిటివ్గా ఆలోచించి ఆ దిశగా ఆలోచిస్తాం. ఇప్పుడు ఫస్ట్ నాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక పెద్ద మనుషులందరితో మాట్లాడుకొని మళ్ళీ ఒక మీటింగ్ చేసుకొని ఎగ్జిక్యూటివ్ బాడీ, దాని తర్వాత మొత్తం బాడీని వేరు చేసి చూడటానికి లేదు. ఈరోజు దేశమంతటా కూడా రాహుల్ గాంధీ గారే బీసీ నినాదంతో, కాన్స్టిట్యూషన్ నినాదంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరినీ కలుపుకొని మనం దేశం నిర్మించుకోవాలి అనే ఏ స్లోగన్ అయితే రాహుల్ గాంధీ గారు ఇస్తున్నారో ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ మున్నూరు కాపులు నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు పొలిటికల్గా పైకి ఎదగాలనే ఓ సదుద్దేశంతోనే ఇచ్చారని నేను అనుకుంటా ఉన్నా. దాంట్లో భాగంగానే ఇతర కులాలను కూడా ఫస్ట్ ఈరోజు నేను ఛార్జ్ తీసుకోకంటే ముందే పద్మశాలి సంఘం మున్నూరు కాపులతో పాటు తర్వాత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పద్మశాలి సంఘానికి వెళ్ళి వారిని ఆహ్వానించి వస్తూ ఉన్నా. మీ ద్వారా ఈ వార్తను అందరికీ జిల్లా వ్యాప్తంగా ఇతర జిల్లాలకు కూడా వెళ్ళేటట్టుగా మీ సహకారం కోరటానికి ఇక్కడికి రావటం జరిగింది. ఈ మీటింగ్ తర్వాత ఇతర కులాల దగ్గరికి కూడా వెళ్ళటం జరుగుతుంది. మీ అందరి సహకారంతోనే నిజామాబాద్ డెవలప్మెంటే నా ముఖ్య అజెండా. యుద్ధం చేసేవాడికి ఆయుధం కావాలా, ఆయుధం ఉంచుకొని నేను ఇంట్లో కూర్చుంటే మీరు నన్ను అడగాల. నా చేతికి ఆయుధం రాలేదు, ఆ ప్రయత్నంలోనే ఉన్నా. ఆయుధం వచ్చిన తర్వాత యుద్ధం ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ.